అంతలో వారు బెత్సైదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఒక గురుడి వాణ్ణి తోడుకొని వచ్చి వాణ్ణి ముట్టవలెనని ఆయనను వేడుకొనిరి. ఆయన ఆ గుడ్డి వారిని చేయి పట్టుకొని నూనె వెలుపలికి తోడుకొని పోయి వారి కనుల మీద ఉమ్మి వేసి వాని మీద చేతులుంచి, నీకేమైనను కనబడుచున్నదా అని వాడిని అడగగా, వాడు కనులెత్తి, మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె ఉండి నడుచుచున్నట్లుగా కనబడుచున్నదని. అంతలో ఆయన మరలా వారి కనుల మీద ఉంచగా వాడు తేరు చూచి కుదుర్చబడి సమస్తమును తేటగా చూడసాగిన. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మంచిది. హల్లెలూయా. వీళ్ళ ఇక్కడ గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు అవపడుతున్నారు. ఎవరు అవపడుతున్నారు? యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకి ఒక గురుడి వ్యక్తిని, గురుడి వ్యక్తిని తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి, అయ్యా, ఈయనకి కన్ను అవపడట్లేదు, వీళ్ళని బాగు చేయండి అని చెప్పారు. బాగు చేయండి అని చెప్పినప్పుడు పిల్లరా, మీరు అక్కడ వచనాలు చూస్తే ఉంటుంది. చూడండి, 23వ వచనము. ఆయన గుడ్డి వాణ్ణి చేయి పట్టుకొని ఊరు వెలుపలికి తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మి వేసి వాని మీద చేతులుంచి, నీకేమైనను కనబడుచున్నదా? ఎక్కడికి తీసుకొని వెళ్ళాడు? ఊరు వెలుపలకు తీసుకొని వెళ్ళాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు గుడ్డి వాడిని ఊరు వెలుపలకు తీసుకొని వెళ్ళాడు చెప్పండి? అంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారికి మేలు చేయాలి అని అన్నప్పటికీ కూడా పిల్లరా, మేలు చేసేటటువంటి విషయంలో చేసే విధానం చూసి ఎక్కడ వారు వెనుదిరుగుతారో, ఎక్కడ వారు పిల్లరా ఆయనకి దూరం అవుతారో, చేసే విధానాన్ని బట్టి వాళ్ళు ఎక్కడ దూరం అయిపోతారో అని చెప్పేసి పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు అందరి ఎదుట ఆయన స్వస్థపరచలేదు. మరి ఎక్కడ స్వస్థపరిచారు? ఎక్కడికి తీసుకువెళ్ళాడు అని అంటే, అందరూ అక్కడే ఉన్నారు. గుడ్డివాడిని మాత్రం చేతులు పట్టుకొని ఊరు వెలుపలకు తీసుకొని వెళ్ళి ఆయన చేసినటువంటి కార్యం, నోటిలో ఉన్నటువంటి ఈ లాలా జలాన్ని తీసి, ఉమ్మును తీసి కనుల మీద రాసి చేతులుంచి ప్రార్థన చేసిన తర్వాత ఆయన అడిగాడు. ఏమడిగాడు? నీకేమైనా అవపడుతున్నాయంటే, అవునయ్యా, మనుషులందరూ చెట్లులాగా అవపడుతున్నారా అని అన్నాడు. మరలా చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు అది చూపు కుదుర్చబడి చక్కగా అవపడెను అని రాయబడింది. హల్లెలూయా. ఇక్కడ విషయం ఏంటి అని అంటే పిల్లరా, ఆయన గుడ్డివాడిని బాగు చేయడం కొత్త కాదు. అయితే ఈ గుడ్డివాడిని బాగు చేసేటటువంటి సమయంలో ఆయన అనుసరించినటువంటి విధానము వెరైటీగా ఉంది. ఏంటి అని అంటే, నోటిలో ఉన్నటువంటి ఉమ్మును తీసి కనుల మీద రాసేటప్పుడు చూసేటటువంటి శిష్యులు కానీ ఆ ఊరు వారు కానీ ఎక్కడైనా అభ్యంతర పడతారో ఏమో అని చెప్పేసి ఎదుటి వారికి అభ్యంతరము కలగకూడదు అనేటటువంటి ఆ విధానంలో బట్టి పిల్లల యేసుక్రీస్తు ప్రభువారు మేలు చేయడమే, ఆ చిన్న పిల్లరా ఆడికి ఆ గుడ్డివాడిని బాగు చేయటము, కనులు మంచిగా అవపడాలి అనేటటువంటిది యేసుక్రీస్తు ప్రభువారి మంచి ఉద్దేశమే. చేసే విధానం చూసి ఎక్కడ అభ్యంతర పడతారో అని భయపడి ఊరు వెలుపలకు తీసుకొని వెళ్ళి ప్రార్థన చేసి కనులు అవపడిన తర్వాత తీసుకొని వచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుళ్ళ మనమంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేసేది మంచిదే. కనులు అవపడడానికి, కనులు తెరవడానికి ఆయన నోట్లో ఉన్నటువంటి ఉమ్ము తీసి రాసి ప్రార్థన చేశాడు. మరి పిల్లరా, ఇక కొన్ని సమయాలలో కూడా ఆయన అదే పద్ధతిని అవలంబించారు. ఆయన ఎందుకు చేశాడు అనేటటువంటిది ఆయనకే తెలియాలి, కానీ మనకు మాత్రం తెలియదు. హల్లెలూయా. చూడండి,
అక్కడే అదే పేజీలో 7వ అధ్యాయము, అదే పేజీలో ఇటు పక్కకు చూస్తే 7వ అధ్యాయము 32వ వచనం చూడండి. 32వ వచనం చూడండి. 32వ వచనం. అప్పుడు వారు చెవుడు గల నత్తి వారిని ఒకరిని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చేయించమని ఆయన్ను వేడుకొని సమూహములో నుండి ఆయన వారిని ఏకాంతముగా తోడుకొని పోయి వాని చెవులలో తన వేలు పెట్టి ఉమ్మి వేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కనులెత్తి నిట్టూర్పు నుంచి ఎఫాతా అని వానితో చెప్పాను. ఆ మాట తెరవబడము అని అర్థం. అంతటా వాని చెవులు తెరవబడేది, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. అప్పుడు ఆయన ఇది ఎవరితో చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించాను. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన ప్రతి వారి మరీ ఎక్కువగా దానిని ప్రసిద్ధి చేయించు. ఈయన సమస్తము బాగుగా చేసి ఉన్నాడు. చెవిటి వారు వినున్నట్లుగాను మోగవారు మాట్లాడినట్లుగాను చేయించున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడింది. ఇక్కడ కూడా మీరు చూస్తే పిల్లరా, జన సమూహములో ఉన్నటువంటి వాడిని చెవిటివాడు, వాడు ఎవడు? చెవిటివాడు, నత్తివాడు. పిల్లరా, వాడికి మాట రాదు, చెవిటివాడు. అలాంటి వాడిని తీసుకొని వచ్చి వీడిని బాగు చేయయా, ఈ మూగవాడిని బాగు చేయయా అని చెప్పేసి పిల్లరా అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పక్కకు తీసుకొని వెళ్ళి మరలా నోటిలో ఉన్నటువంటి ఉమ్మును తీసి వారి నాలుక మీద రాసి ప్రార్థన చేసినప్పుడు పిల్లరా వాడికి నోటిలో ఉన్నటువంటి నాలుకకు ఉన్నటువంటి నరం సడెలును అని రాయబడింది. సడెలును. హల్లెలూయా. అంటే నోటిలో ఉన్నటువంటి ఆ నరము బాగు కావడం కోసము యేసుక్రీస్తు ప్రభువారు ఆ నాలుక మీద ఉమ్ము రాశాడు అనేటటువంటిది పిల్లరా ఇక్కడ మనకి యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ప్రస్తావించినటువంటి విషయం. హల్లెలూయా. పిల్లరా చూడండి, గమనించండి. ఈరోజు మనకున్నటువంటి వర్తమానం ఏంటి అని అంటే పిల్లరా, దేవుని దగ్గరకు వచ్చి బాగుపడిపోయినటువంటి వారు, దేవుని దగ్గరికి వచ్చి బాగుపడకుండా పోయినటువంటి వారు. ఏంటది వర్తమానము? దేవుని దగ్గరకు వచ్చి బాగుపడిపోయినటువంటి వారు, దేవుని దగ్గరికి వచ్చి బాగుపడకుండా పోయినటువంటి వారు ఉన్నారు. హల్లెలూయా. అంటే దేవుని దగ్గరికి వచ్చేటటువంటి వారు ఆయన చేయగలడు, ఆయన చేస్తాడు అని విశ్వాసం ఉంచి వచ్చినటువంటి వారు, ఆయన మాటలు విని ఆ ప్రకారంగా చేసినటువంటి వారు అందరూ కూడా బాగుపడ్డారు. హల్లెలూయా. ఆయన మాటలు విని నొచ్చుకొని తిరిగిపోయినటువంటి వాళ్ళు పిల్లరా తిరిగిపోయినట్టుగానే ఉన్నారు, కానీ వారు రక్షణ పొందినట్లుగా ఎక్కడా కూడా లేదు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో పిల్లరా ఏముంటుంది అని అంటే, మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? మీలో ఎవడైనా రోగి అయి ఉంటే వాడు సంఘపు పెద్దలు పిలిపించి నూనె రాసి ప్రార్థన చేయించుకోనండి. వాడు పాపము లేనివాడైతే వాడు ఆ ప్రార్థన వలన స్వస్థపడతాడు అని రాయబడి. హల్లెలూయా. ఏం రాయబడి ఉంది అక్కడ? మీ పాపము ఒకరితో ఒకరు ఒప్పుకొనండి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరినొకడు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన మనోపూర్వకంగా బహుబలం గలదై ఉండేను అని. అయితే పిల్లరా ఇక్కడ ఎవరైనా మీలో రోగి అయినప్పుడు వాడు సంఘ పెద్దలను పిలిపించుకొని లేకపోతే సేవకుడిని పిలిపించుకొని నూనె రాసి ప్రార్థన చేయించుకున్నప్పుడు ఒకవేళ వారికి ఏమైనా పాపములు ఉన్నప్పుడు ఆ పాపములు క్షమించబడితే ఆ రోగం తగ్గిపోతుందని లేఖనము సెలవిస్తుంది. అయితే పిల్లరా ఈ రోజుల్లో ఈ నూనె రాసి ప్రార్థన చేయటాన్ని కూడా పిల్లరా ఏం చేశారు అని అంటే పిల్లరా దీన్ని కొంతమంది ఇది ఒక వ్యాపారం లాగా చేశారు అని అంటున్నారు. నేను అంటాను, మీ ఇంటిలో ఉన్నటువంటి కొబ్బరి నూనె, మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రార్థన,
ఇక్కడ మనం చూడవలసింది నూనె రాశాడా, ఉమ్ము రాశాడా, లేకపోతే ఇంకేదన్నా రాశాడా అని కాదు పిల్లరా. మనం చూడవలసింది ప్రార్థన. దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తనకు అందుబాటులో ఉన్నటువంటి వాటిని ఉపయోగించుకొని యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థతలు జరిగించాడు, ఆశ్చర్యకార్యాలు జరిగించాడు, అద్భుతాలు జరిగించాడు. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు చేసేటటువంటి అద్భుతాలను చూసినటువంటి అపోస్తులు చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే, మీలో ఎవడైనా రోగి అయి ఉన్నప్పుడు నూనె రాసి ప్రార్థన చేయండి అనేటటువంటి మాట చెప్తే, అదే మాటను ఇప్పుడు పిల్లల సేవకులు నూనె రాసి ప్రార్థన చేయటము మనుషులకు నేర్పి అలా ప్రార్థన చేస్తూ అనేకులను బాగు చేస్తున్నారు, అనేకులను బాగుపరుస్తున్నారు. వారు విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన వారిని బాగు చేస్తుంది అనేటటువంటిది నమ్మి జరిగిస్తూ ఉన్నారు. కానీ ఈ రోజుల్లో అది కూడా కాంట్రవర్సీ అయిపోయింది. కొబ్బరి నూనెకి రోగాలు తగ్గిపోతాయా? కొబ్బరి నూనెకి రోగాలు తగ్గిపోతాయా? కొబ్బరి నూనెకి రోగాలు తగ్గితే మరి హాస్పిటల్ ఎందుకు, డాక్టర్లు ఎందుకు, మందులు ఎందుకు అని అంటున్నారు. హల్లెలూయా. నేనంటాను, ఈ హాస్పిటల్ కానీ డాక్టర్లు కానీ మందులు కానీ ఎవరు లేరని అనట్లేదు. అన్నీ ఉన్నాయి, హాస్పిటల్ ఉన్నాయి, ట్రీట్మెంట్ ఉంది, మందులు ఉన్నాయి, అన్నిటికి పనిచేస్తున్నాయి. కానీ మరి అన్నిటికీ పని చేసేటటువంటి మందులు అన్నీ ఉండగా మనుషులు ఎందుకు చనిపోతున్నారు? మెడిసిన్ ఉంది, పిల్లల డాక్టర్లు ఉన్నారు, టెక్నాలజీ ఉంది. ఈరోజు మనుషులు ఎక్కడున్నా కానీ వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళని చూడగలుగుతాం, వాళ్ళతో మాట్లాడగలుగుతున్నాం, వారితో సంభాషించగలుగుతున్నాం. ఇంత టెక్నాలజీ ఉన్నప్పటికీ ఎందుకు మనుషులు చచ్చిపోతున్నారు? ఇక్కడ మనం ఆలోచించాలి. దేవుడు అద్భుతాలు చేశాడు కానీ, దేవుడు ఆశ్చర్యకార్యాలు చేశాడు కానీ, ఇక నేనే చేస్తా, నేను చేసినప్పుడే మీరు బతకండి లేకపోతే చచ్చిపోండి అని అనలా. ఎవడ ప్రయత్నం వాడు. హల్లెలూయా. ఈరోజు డెంగ్యూ ఫీవర్లు వచ్చి చనిపోయే వాళ్ళు లేరా? అట్లని డెంగ్యూ వ్యాధికి చూసేటటువంటి డాక్టర్లు అందరూ లేకపోబట్టి వాడు చచ్చిపోయాడా? కాదు కదా. వ్యాధి ఏంటి? డెంగ్యూ. డాక్టర్లు చేయవలసినటువంటి ప్రయత్నం చేశారు, కానీ ఆ మందులు వాడి శరీరానికి సరిపోలేదు, ఆ వ్యాధి పెరిగిపోయింది, చచ్చిపోయాడు. అట్లని చెప్పేసి డాక్టర్లు లేరు, మందులు లేరు, డెంగ్యూ వ్యాధికి మందే లేదని నేను ఒకరిని చెప్తే అది తప్పు. ప్రార్థన ఉంది, దేవుని శక్తి ఉంది, దేవుడు ఉన్నాడు. నీకు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు నువ్వు మాత్ర వేసుకుంటే తగ్గిద్ది అనుకుంటే మాత్ర వేసుకో, ప్రార్థన చేస్తే తగ్గిద్ది అనుకుంటే ప్రార్థన చేయించుకో, నువ్వు మాత్రలు వేసుకుంటూ ప్రార్థన చేయించుకో. ఏ విధంగా అయితే ఏంటి నువ్వు బ్రతకాలి. ఇది జీవం మరణ సమస్యలాగా మనం చేయకూడదు. ఏంటి అంటే ప్రతిదాన్ని కూడా కాంట్రవర్సీ చేయటం ఈ రోజుల్లో అలవాటైపోయింది. ఏమంటే ప్రార్థనకు పోతున్నారు, మీకు ఎందుకు జబ్బులు వస్తున్నాయి? ప్రార్థనకు వచ్చినటువంటి వాళ్ళకి జబ్బులు రావని బైబిల్ ఏమన్నా రాసిందా? ఉందా? యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే, భారం మోస్తున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పారు. ఏంటి భారం అని అంటే పిల్లరా, ఏదో తెలియనటువంటి భారం మనం మోస్తూ ఉంటాం. మన సంబంధం లేకుండా మన మీద ఒత్తిడి జరుగుతుంటది, మన సంబంధం లేకుండా మనం పీడించబడుతూ ఉంటాం. అన్ని ఉన్నా తినలేము, ఎన్ని ఉన్నా తాగలేము. పిల్లరా, మనము ఒక పద్ధతి ప్రకారంగా బ్రతుకుదామని అనుకుంటాం, కానీ ఏదో తెలియనటువంటి భయం మనల్ని వెంటాడుతూ ఉంటుంది. మరి ఈ భయానికి ఉన్నటువంటి మందులు ఏంటి? నువ్వు వెళ్ళు సైకాలజిస్ట్ దగ్గరికి, నీకు 100 రకాల మందులు రాస్తాడు. ఆయన రాసి నీకేమిస్తాడో తెలుసా? నీకు భయం అయిపోయినప్పుడు మాత్రం వేసుకుంటే నువ్వు పడుకోవటమేగా, ఇక చేసేది ఏముండదు, ఆలోచించేది ఏముండదు. ఇది ఒక వే ఆఫ్ ట్రీట్మెంట్. వారికి భయం ఏదో పోదు, వారి జీవితంలో భయం పోదు. ఆ మాత్ర వేసుకుంటేనే నాకు భయం పోయిందని అనుకుంటాడు. వాడు బ్రతికినంత కాలం ఆ సైకాలజిస్ట్ దగ్గర మందులు వాడుతూనే ఉంటాడు. అలానే మందులు వాడాలి. అంటే పిల్లరా, మందులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నేను అంటాను, దురాత్మ వల్ల కలిగినటువంటి దానికి నువ్వు ఎన్ని మందులు వేసినా,
ఒకవేళ దురాత్మ నిన్ను పీడించడానికి దేవుడు అవకాశం ఇస్తే నువ్వు ఎన్ని మందులు వేసుకున్నా అది నీకు సెట్ కాదు. ఇది బైబిల్ చెప్తుంది. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి పేదోళ్ళే రాలేదు, ధనవంతులు వచ్చారు. ఎవరు వచ్చారు? ధనవంతులు వచ్చారు. మీరు చూడండి పిల్లరా, చూడండి, దేవుడి దగ్గరకు వచ్చినటువంటి వాడు తను తగ్గించుకున్నప్పుడు మాత్రమే దేవుడు కార్యం చేస్తాడు తప్ప వచ్చిన ప్రతి వాడికి కూడా దేవుడు కార్యం చేస్తాడని నేను చెప్పాను. 7వ అధ్యాయం, మార్కు సువార్తలోనే 7వ అధ్యాయంలో 27వ వచనం కాడ నుంచి చదువు. 25 అదే పేజీ, మీరు పేజీలు ఎంతపోదు. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల యొక్క స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడిన. ఆ స్త్రీ ఫెనికయు వంశము అందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టమని ఆయనను వేడుకునేను. ఆయన ఆమెను చూచి, పిల్లలు మొదట తృప్తి పొందవలెను, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట ఉత్తమం కాదని. అందుకనే, నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయు రొట్టె ముక్కలు తినును కదా అని ఆయనతో చెప్పాను. అందుకైనా ఈ మాట చెప్పినందున దయ్యము నీ కుమార్తెను వదిలిపోయింది అని ఆమెతో చెప్పాడు. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తెను మంచం మీద పడుకొని ఉండుటయు దయ్యము వదిలిపోయి ఉండుటయు సూచన. చప్పట్లు కొట్టి దేవుడు నామని మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పిల్లలు ఇక్కడ మీరు చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఆమె రాగానే రా వచ్చి కూర్చో, నీ బిడ్డ బాగుపడిద్దిలే అని ఏం చెప్పలే. ఆయన అన్నాడు, మొదట నా మాట విని నా మాట ప్రకారంగా జీవిస్తున్నటువంటి నా పిల్లలకే స్వస్థత, నా పిల్లలకే విడుదల, నా మాట వింటున్నటువంటి వారికే అన్నీ కూడా నీకు నేను ఎందుకు చేయాలి అన్నట్టుగా మాట్లాడాడు. ఆయన అన్నాడు, నీచంగా నువ్వు కుక్క లాంటి దానివి, నా పిల్లలకు పెట్టేటటువంటి దాన్ని నేను నీకు వేయనన్నాడు. ఆమె ఏమని చెప్పిందో తెలుసా? నన్ను కుక్కవన్నావా అని వెనక్కి తిరిగి పోలే. అయ్యా, నువ్వు కుక్కవన్నా నక్కవన్నా నా బిడ్డ అయితే చచ్చేటటువంటి స్థితిలో ఉంది, దయచేసి సహాయం చెయ్యి. నేను కుక్కనే, కుక్క కూడా పిల్లల దగ్గర నుంచి రొట్టె ముక్కలు కింద పడితే ఏరుకులు తిని బ్రతుకుతుంది కాబట్టి అలాంటి దాన్ని అనుకొని నీ పిల్లల దగ్గర నుండి కింద పడినటువంటి రొట్టె ముక్క కుక్కలు తిన్నదని అనుకొని ఈ ఒక కార్యం నాకు చేయమంటే, ఆ మాటను బట్టి అన్నాడు, నీ బిడ్డకు పడినటువంటి దయ్యము వదిలిపోయింది, నేను వెళ్ళు అంటే ఆమె వెళ్ళిపోయి చూస్తే అప్పటిదాకా దయ్యం పట్టి ఉన్నటువంటి ఆమె పిల్లగా ఆమె తిరిగి ఇంటికి వెళ్ళే కలకల్లో తన కుమార్తె బాగుపడి ఉండటం ఆమె చూసింది. హల్లెలూయా. అంటే ఆమె తన దగ్గర డబ్బులు లేక కాదు, అన్ని ప్రయత్నాలన్నీ చేసింది. ప్రయత్నాలన్నీ చేసినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రయోజనం ఉండదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అనేటటువంటి ఆయన ఒక మాట చెప్తే అనేకులు బాగుపడుతున్నారట. గుడ్డి వాళ్ళు బాగుపడుతున్నారు, నత్తి వాళ్ళు, మోగవాళ్ళు, అంగహీనులు అందరూ కూడా బాగుపడుతున్నారని విన్నాను. మరి నీ బిడ్డ ఇట్లా చావు బ్రతుకుల్లో ఉంటే నువ్వు కూడా వెళ్ళొచ్చుగా అని ఒక మాట ఎవరో చెబితే ఆ మాట పట్టుకొని తన బిడ్డని తీసుకొచ్చేటటువంటి ఓపిక లేక పిల్లగా ఆ బిడ్డను మంచం మీద పడుకోబెట్టి, అయ్యా నా బిడ్డ సావ సిద్ధమై ఉన్నది, దయ్యం పట్టి ఆమెను పీడిస్తుంది, నువ్వు నాకొచ్చి నా బిడ్డను బ్రతికించు అంటే ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, నీ బిడ్డను ఆ దయ్యం వదిలిపోయింది పో అని అంటే ఆ మాట చొప్పున ఆమె వెళ్ళిపోయింది. హల్లెలూయా. అంటే పిల్లరా, ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటి అనంటే, యేసుక్రీస్తు ప్రభువారు మాట చెప్పినప్పుడు ఆ దురాత్మ వెళ్ళిపోయింది. అంటే దేవుని దగ్గరికి వచ్చింది, వచ్చిన తర్వాత దేవుడు రాగానే ఆమెను చేయలేదు, ఆమెతో ఆయన మాట్లాడినప్పుడు నేను ధనవంతుల కోసం రాలేదు, నేను పేదల వాళ్ళ కోసం వచ్చాము, నేను నా పిల్లల కోసం వచ్చాను కానీ వేరే వాళ్ళ కోసం నేను రాలేదని చెప్తే ఆమె విసుక్కోలేదు, కసురుకోలేదు. కానీ నా బిడ్డను బ్రతికించుకోవాలి అనేటటువంటిది ఒకటి ఆమెకున్నటువంటి ధ్యేయం. హల్లెలూయా. ఆమె స్వస్థత పొందుకుంది, తిరిగి వెళ్ళిపోయింది. గురిటివాడు వచ్చాడు, ఆ గురిటివాడు కూడా కనులు చూపు పొందుకున్నాడు, తిరిగి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. మూగవాడు, నత్తివాడు అయినటువంటి వాడు పిల్లరా, వాడు కూడా దేవుని దగ్గరికి తేబడ్డప్పుడు వాడు కూడా బాగుపడ్డాడు,
తిరిగి వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఇక ఇప్పుడు వచ్చిన బాధ అంతా ఏంటి అని అంటే పిల్లరా, వచ్చినటువంటి బాధ అంతా ఏంటి అని అంటే ఈ పరిసయ్యులతో వచ్చింది బాధ. ఎవరితో వచ్చింది? పరిసయ్యులతో. ఎవరి పరిసయ్యులు అని అంటే ఎప్పటి నుండో దేవుణ్ణి నమ్ముకొని, ఎప్పటి నుండో దేవుడిని నమ్ముకున్నాం, బైబిల్ చదువుకున్నాం, మాకు అక్షర జ్ఞానం ఉంది, మాకు బైబిల్ అంతా తెలుసు అనేటటువంటి వారిపై ఇప్పుడు వచ్చింది యేసుక్రీస్తు ప్రభువారికి తండ్రి. ఎవరైనా ఉమ్ము రాస్తే బాగుపడతారా? ఏనేంది ఉమ్ము రాస్తున్నాడు, ఏనేంది దయ్యాన్ని పొమ్మంటే పోతుంది, నిజంగా ఈయన అంత శక్తిమంతుడా? మన గ్రంథంలో లేదే, ఉమ్ము రాయటం ఏంటి? ఇప్పుడు అదే ఎవరికైనా ఉమ్ము రాసే ప్రార్థన చేయి, ఉమ్ము రాసే ప్రార్థన చేయి, పాస్టర్ గారి పాట బీకి పందులు బీకి పాకేసి వెళ్ళిపోతారు. హల్లెలూయా. అంటే పిల్లరా, ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటి అని అంటే ఏమి తెలియని వాడికి చెప్పవచ్చు, తెలిసి తెలియనటువంటి వాడికి ఏమి చెప్పలేదు. ఇప్పుడు ఈ పరిశీలన పరిస్థితి ఏంటి అని అంటే వీళ్ళకంటే నీతిమంతులు ఇక లేరు, వీళ్ళకి తెలిసినటువంటి జ్ఞానం కంటే జ్ఞానం ఇక లేదు. వీడు అంటాడు, నేను దగ్గర 20 సంవత్సరాల సంది నేను మందిరానికి పోతున్నాను, నాకు షుగర్ ఉంది, నాకు బీపీ ఉంది, ప్రార్థన చేస్తే షుగర్లు బీపీలు తగ్గుతాయా? మరి నేను ఖర్చునే భక్తి చేస్తున్నానే, నాకు ఎందుకు తగ్గు? అన్ని మాయ మాటలు అని చెప్పేసి అంటారు. నేను అంటాను, దేవుడు ఎవరిని ఆకర్షించాలనుకున్నాడు, దేవుడు ఎవరి మీద కనికరం పడ్డాడు, దేవుడు వారిని బాగు చేస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఏంటి అని అంటే దేవుని కనికరం నా మీద ఉండాలి, దేవుని దయ నా మీద ఉండాలి. దేవుడు ఒకవేళ మనల్ని చీకొట్టినా మనం ఆయన దగ్గర ప్రాకులాడేటటువంటి అనుభవం ఉండాలి, ప్రాకులాడే అనుభవం ఉండాలి. ఆ అనుభవం లేకపోతే ఏమైంది? పరిసయ్యులు మాట్లాడినటువంటి మాటలు చూద్దాం. అదే మార్కు సువార్త 8వ అధ్యాయంలోని పిల్లరా, పరిసయ్యులు మాట్లాడినటువంటి మాటలు చూడండి. 14వ వచనం, 8:14. వారు తినుటకు 11, 12, 13 వచ్చిన అంతటా పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుచు ఆకాశము నుండి ఒక సూచక క్రియ చూపమని ఆయనను అడిగి ఆయనతో తర్కింపసాగి, ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి, ఈ తరం వారు ఎందుకు సూచక్రియ అడుగుతున్నారు? ఈ తరమునకు ఏ సూచక క్రియను అనుగ్రహింపను నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పి వారిని విడిచి మరలా ధోని ఎక్కి అద్దరికి పోయేది. యేసుక్రీస్తు ప్రభు వారికి విసుకొచ్చేసి వారిని విడిచిపెట్టి ధోనెక్కి వెళ్ళిపోయాడని రాయబడింది. వీళ్ళు ఏమడుగుతున్నారు? అయ్యా, నువ్వు మగవాడిని బాగు చేశావుగా, దయ్యం పట్టిన అమ్మాయికి దైవం ఇచ్చావుగా, గుడ్డివాడికి కన్నులు ఇచ్చావుగా, ఇవన్నీ చూస్తే నమ్మాలి. ఇవన్నీ చూస్తే నమ్మకుండా వాళ్ళు అడుగుతున్నటువంటి మాట, నువ్వు చేసే క్రియలు ఎక్కడ కాదు, ఆకాశంలో నువ్వు ఏదైనా ఒక క్రియ చేస్తే నువ్వు దేవుని కుమారుడు అని నమ్ముతావు. ఏమండి, మోగవాడికి నోరు ఇస్తే వాడు బ్రతికినంత కాలం దేవుడిని నమ్ముకొని విశ్వాసం ఉంచి ఆయన విడిచిపెట్టాడు. ఆకాశంలో సూచక్రియ చేస్తే ఈడేమంటాడు? ఏదో ఉరుమురిమింది కాబట్టి మెరుపు వచ్చింది కానీ లేకపోతే మెరుపు ఎందుకు వచ్చిందయ్యా అంటాడు. అంటే ఆయన అంటాడు, నేను అసలు సూచక్రియ చేయను. మీరు ఈ తరానికి సంబంధించినటువంటి వారు, మీరు ఎంతో కాలం నుండి భక్తి చేస్తున్నటువంటి వారు, ఎంతో కాలంగా దేవుని వాక్యం వింటున్నటువంటి వారు, ఎంతో కాలంగా తండ్రి మమ్మల్ని చూస్తున్నాడు, మమ్మల్ని దీవిస్తున్నాడు, మమ్మల్ని పరిపాలిస్తున్నాడని బాగా భక్తి కలిగినటువంటి వాళ్ళు మీరు కూడా నన్ను సూచక్రియలు అడుగుతున్నారా? అంటే కుంటివారు బాగుపడుతున్నారు, గుడ్డివారు బాగుపడుతున్నారు, దయ్యం పట్టినటువంటి వారు బాగుపడుతున్నారు, ఇవన్నీ సూచక్రియలు కావా? అయితే అలాంటి సూచక్రియ నేను చేయను. మీరందరూ పరిశుద్ధులు, నీతిమంతులు కాబట్టి
నేను నా మాట వినేటటువంటి వారి యొద్దకు వెళ్తానని ఆయన అక్కడ వారిని విడిచిపెట్టి తిరిగి వెళ్ళిపోయారు. ఆయనని బాగా వాదించారు పిల్లరా, ఆయన వేధించారు. ఎందుకు లేఖనాలలో ఎక్కడుంది చెప్పు, ఉమ్మి రాస్తే బాగుపడతారా? నువ్వెందుకు ఉమ్మి రాశావు అంటే యేసుక్రీస్తు ప్రభువారు పిల్లరా ఏం చేశాడు అనంటే, పండగ పూట విశ్రాంతి దినమున ఒకడు వచ్చాడు, వాడికి జలాంధర రోగం ఉంది. వాడు దేవుని మందిరానికి వచ్చాడు, ఇట్నే కానుక పెట్టికాడు ఆయన నిలబడ్డాడు. నిలబడితే వీళ్ళందరూ చూస్తున్నారు, ఇవాళ విశ్రాంతి దినం, ఈయన పట్టుకోవాలి, విశ్రాంతి దినం రోజున ఏ పని కూడా చేయకూడదని ఉంది, ఈయన గిట్ట బాగు చేస్తే ఈయన పట్టుకోవాలని అనుకున్నాడు. ఆయన వాళ్ళ వైపు తిరిగి అన్నాడు, మీలో ఎవరికైనా ఒక గాడిద ఉంది, ఆ గాడిద విశ్రాంతి రోజున గొట్టలో పడిపోతే ఆ గాడిదని తీస్తారా, లేకపోతే సస్త సావుని విశ్రాంతి దినమని వదిలిపెడతారా అని చెప్పేసి అడిగారు. వాళ్ళు ఎవరు కూడా మాట మళ్ళీ తిరిగి మాట్లాడలేదు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ రోగం కలిగినటువంటి వాడిని పిలిచి ప్రార్థన చేసి వాడిని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే పిల్లరా, ఈ పరిసయ్యులు సంతోషించవలసిన విషయం ఏంటి అనంటే, విశ్రాంతి దినమున దేవుడు ఒక మంచి కార్యం చేశాడు, ఒక రోగిని మంచి వ్యక్తిగా మార్చాడని సంతోషించాలి. వీళ్ళ కుళ్ళు కుటాంతరం ఏందో తెలుసా? వీళ్ళ మాట ఎవరు నమ్మట్ల. వీళ్ళు పెద్దలుగా ఉంటున్నారు వాళ్ళ మతానికి. వాళ్ళు దేవుడి కంటే ఎక్కువ పేరు ప్రతిష్టలు కోరుకునేటటువంటి వాళ్ళు. ఎక్కడ వీళ్ళకున్నటువంటి విలువ తగ్గిపోయిందే అని యేసుక్రీస్తు వారిని తక్కువ చేయడం మొదలుపెట్టింది. వచనాలన్నీ చెప్తున్నాయా? ధర్మశాస్త్రంలో ఇది ఉందా, లేకపోతే దేవుని వాక్యంలో ఇది ఉందా, ఎందుకు నువ్వు దేవుని మార్గాన్ని చెడగొడుతున్నావు అని చెప్పేసి ఈయన దబాయిస్తున్నారు. ఆయనకేందో తెలుసా? నశించిపోతున్నటువంటి వారికి సువార్త ప్రకటించాలి. వీరు వాక్యం నేర్చుకున్నారు, వాళ్ళ తీర్పు వారి మీదనే ఉంటుంది. నాకేం పని? నేను చెప్తే, నా మాట వింటే, నా మాట ప్రకారంగా చేస్తే వాడు బాగుపడకపోతే నాది బాధ్యత. నేను చెప్పినప్పటికీ కూడా వీళ్ళు నా మాట వినట్లేదు అనుకోని వారిని విడిచిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయేటప్పుడు ఆయన వెమ్మట వచ్చేటటువంటి శిష్యులను చూసి ఆయన అంటున్నాడు, చూడండి 14వ మాట, పులిసిన పిండి. ఎవరయ్యా ఈ పులిసిన పిండి అంటే, దేవుని సంఘంలోనే ఉంటారు, దేవునికి ఇచ్చినటువంటి కార్యాల మీద అవగాహన ఉండదు. దేవుణ్ణి నమ్ముతారు, దేవుని పరిచర్య చేస్తారు, దేవుడు అద్భుతాలు చేస్తారు అని నమ్మరు పిల్లలు. నేను అంటాను, దేవుడు అద్భుతాలు చేస్తాడు, దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, దేవుడు తను నమ్మిన బిడ్డల కొరకు సమస్తం ఆయన చేయగలుగుతాడు. ఈ విశ్వాసం మనకు ఉండాలి. ఈ విశ్వాసము మనకు ఉండాలి. దేవుడు సర్వం చేయగలిగినటువంటి వాడనేటటువంటి విశ్వాసం నీకు ఉంటేనే నువ్వు విశ్వాసం, లేకపోతే నువ్వు పరిసయ్యుడివి. నీకు వాక్య జ్ఞానం ఉండొచ్చు, బైబిల్ మొదటి పేజీ నుండి చివరి పేజీ వరకు నువ్వు బాగా చదవచ్చు, ఎక్కడ ఎవరు ఏ మాట ఎందుకు మాట్లాడారని తెలుసుకోవచ్చు, కానీ నీలో ఏం లేదు తెలుసా? విశ్వాసం లేదు. ఏం లేదు? విశ్వాసం లేదు. పులిసిన పిండి అయిపోయారు. దేవుని వాక్యం చదివారు, నేర్చుకున్నారు, కానీ ఆ నేర్చుకున్న వాక్యము జీవితాలకి ఏ విధంగా ఉపయోగపడుతుందో వారికి తెలియట్లేదు. సీనియర్ విశ్వాసి మాట్లాడతాడు, నేను 100 సంవత్సరాల వయసులో దగ్గర 20-30 సంవత్సరాల సంది నేను మందిరానికి వెళ్తున్నాను, నూనె రాసి ప్రార్థన చేయగానే జబ్బు పోయిగా. ఏమంటే విశ్వాసం అలా మాట్లాడకూడదు. దేవుడు ఒకవేళ నచ్చితే బాగు చేస్తాడు. హల్లెలూయా. అంటే దేవుడు మనుషుల్లో బాగు చేస్తాడు. నువ్వు ఎందుకు విశ్వాసంతో ఉన్నటువంటి వాళ్ళని విశ్వాసహీనంగా చేస్తున్నావు? వాళ్ళల్లో ఆశ ఉంది, దేవుడు నా జీవితాన్ని బాగు చేస్తాడు. ఎస్, ఖచ్చితంగా బాగు చేస్తాడు. వాళ్ళల్లో ఆశ ఉంది, దేవుడు నన్ను ఎన్నాటికైనా నన్ను లేవనెత్తాడు. అవును, దేవుడు ఖచ్చితంగా లేవనెత్తాడు. ఎవరిని అక్కడ ఉన్నటువంటి స్థితిలో దేవుడు అక్కడే ఉంచడు. దేవుడిని నమ్ముకోక కలిగి ఉన్నటువంటి స్థితి వేరు, నువ్వు దేవుడిని నమ్ముకొని వెంబడిస్తున్నప్పుడు నీ స్థితి వేరు. నువ్వు దేవుడిని నమ్ముకోక కలిగి లోకంలో నీకు ఉండేటటువంటి విలువ వేరు. నువ్వు దేవుడిని నమ్ముకొని దేవుని మాటల ప్రకారంగా జీవిస్తున్నప్పుడు నీకు కలిగేటటువంటి విలువ వేరు. ఎప్పుడు నీ స్థితి ఒకే తిరిగి ఉండదు. నువ్వు దేవుడిని నమ్మితే
దేవుడు సర్వం చేయగలుగుతాడు, దేవుడు నన్ను బాగు చేయగలుగుతాడు, దేవుడు నన్ను గొప్ప చేస్తాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని నువ్వు నమ్మితే దేవుడు నిన్ను బాగు చేస్తాడు, దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు, దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు. నువ్వు సీనియర్ విశ్వాసం అయ్యింది అదే జబ్బుతో, అదే రోగంతో, మూలితో బ్రతుకుతున్నావు. కానీ ఈనాడైనా దేవుడు నా ఎడల కనికరం చూపాలని నువ్వు ఒక పట్టుదల కలిగి ప్రార్థన చేయలేకపోతున్నావు. నువ్వు ఒక విశ్వాసమే, పైకొచ్చు నీకున్నటువంటి అవిశ్వాసాన్ని పట్టుదలలో ఉన్నటువంటి విశ్వాసులకు నేర్పుతున్నావు. విశ్వాసాన్ని నేర్పవు. నీకు భక్తిలో ఎంత వయసు ఉంటే ఏంటి, దేవుడు అద్భుతాలు చేయిస్తాడని నమ్మనటువంటి వాడు, దేవుడు అద్భుతాలు చేయకుండానే అందరూ బ్రతుకుతున్నాడా? ఆశ్చర్యకార్యాలు జరగకుండానే దేవుడు అందరిని బ్రతికిస్తున్నాడా? ఆపరేషన్ చేసే డాక్టర్లు ఎప్పుడు వెళ్ళాడు? ఆపరేషన్ చేసిన తర్వాత మిగతాది దేవుని మీద భారమయ్యా, మీరు దేవుని మీద నమ్మకం ఉంటుందని చెప్తారు. ఏమండి, ప్రాణము గుండె తీసి గుండెసేటటువంటి స్థితులకి డాక్టర్లు వెళ్ళారు, కానీ ప్రాణం ఎక్కడుంది అనేటటువంటిది డాక్టర్ని అడగండి, చెప్తాడేమో. కానీ బైబిల్ స్పష్టంగా చెప్తుంది ప్రాణం ఎక్కడుంది అంటే ప్రాణము రక్తంలో ఉన్నది. నువ్వు గుండె లేకపోతే ఏడే మిషన్ పెట్టు బతుకుతావు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ గుండెలు వచ్చినాయి, గుండె తీసేసినటువంటి వారికి వెనక పంపింగ్ సిస్టమ్ పెట్టారు. ఆ పంపింగ్ సిస్టమ్ బ్యాగ్లు వేసుకొని బ్రతుకుతున్నారు. మరి గుండెలో ప్రాణం ఉంటే మరి అది తీసినప్పుడు చనిపోవాలిగా. కానీ ఏ మనుషుడు కూడా రక్తం లేకుండా బ్రతకలేము. ఏ మనిషికైనా గాయం అయ్యి రక్తం కారిపోతే ఆ మనిషికి రక్తం ఎక్కిస్తే బ్రతుకుతాడు అంటాడు. అంటే ఆ రక్తంలో ఏముంది? ప్రాణం. ఈ మాట చదువుకున్న వాళ్ళందరూ చెప్పిన తర్వాత బైబిల్ చెప్పారా? రక్తంలో ప్రాణం ఉంటుందని నిర్గమకాండ గ్రంథంలోనే దేవుడు చెప్పాడు. హల్లెలూయా. దేవుణ్ణి తక్కువ అంచనా వేయదు, దేవుని మాటలను తక్కువ అంచనా వేయదు, దేవుని కార్యాలని నువ్వు తక్కువ దృష్టితో చూడవద్దు. నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా ಒಂದು గుర్తుపెట్టుకో, నీ ప్రాణం దేవుని చేతుల్లో ఉంది. నీకు మరణం వచ్చినప్పుడు నువ్వు వెళ్ళి ఏ మూలన దాక్కున్నా కానీ దేవుడు అలా వచ్చి ఇలా తీసేస్తాడు. చేతనైతే ట్రై చేసుకో, నీ ప్రాణం పోకుండా. దేవుని ఎదుట మాట్లాడేటప్పుడు, దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడేటప్పుడు, దేవుని మీద నిందలు వేసేటప్పుడు, దేవుని సేవకుల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడితే మంచిది. లేకపోతే వీటన్నిటికీ దేవుడు లెక్క అడుగుతాడు. యేసుక్రీస్తు ప్రభువారిని వేధించినటువంటి ఈ పరిశీలన గురించి దేవుడు ఏమన్నా, యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడో తెలుసా? తీయండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం కానుంచి చదువు. మరలా యేసు, నేను లోకమునకు వెలుగు, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగులోనికి ఉండగలిగి వారితో చెప్పాను. కాబట్టి పరిసయ్యులు నిన్ను గురించి నీవే సాక్ష్యం చెప్పుకుంటున్నావు, నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో అనగా, యేసు, నేను ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి వెలుగునో నేను ఎరుగుదును కనుక నన్ను గురించి నేను సాక్ష్యము చెప్పుకొని ఉన్నాను. నా సాక్ష్యము సత్యమే. నేను ఎక్కడి నుండి వచ్చి ఉన్నానో ఎక్కడికి వెలుచున్నానో మీరు ఎరగరు. మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుతున్నారు, నేను ఎవరికి నేను తీర్పు తీర్చను. నేను ఒక్కడినై ఉండక నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే. మరియు ఇద్దరు మనుషులు సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది కదా. నన్ను గురించి నేను సాక్ష్యము చెప్పుకుంటున్నాను, నన్ను పంపిన తండ్రి నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుతున్నాడని చెప్పాను. వారు, నీ తండ్రి ఎక్కడ ఉన్నాడని ఆయన్ని అడగగా, యేసు, మీరు నన్నైనను నా తండ్రి అయినను ఎరగరు, నన్ను ఎరిగి ఉంటుగా నా తండ్రిని కూడా ఎరిగి ఉంటుందని వారితో చెప్పాను. ఆయన దేవాలయంలో బోధించుండగా కానుక పెట్టే ఉన్న చోట ఈ మాటలు చెప్పాను. చూడండి పిల్లరా, అంటే
నీ గురించి నువ్వు సాక్ష్యం చెప్పుకుంటున్నావు, నువ్వు నా తండ్రి కూడా నాకు సాక్ష్యం పలుకుతున్నాడు అంటున్నావు. అసలు ఇంతకు నువ్వు ఎవరు అని చెప్పుకుంటున్నావు అంటే, నేను మొదటి నుండి ఎవరినని చెప్పుకుంటున్నాను, ఆయననే అని చెప్పేసి పిల్లరా ఆయన వాదించాడు. అయితే ఇక ఆయన విని 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 విసుకారిపోయి ఆయన చెప్పినటువంటి మాట ఏదో తెలుసా? 23వ వచనం చూడండి. అప్పుడు ఆయన, మీరు క్రిందవాడు, నేను పైనుండేటటువంటి వాడు, మీరు లోక సంబంధుడు, నేను ఈ లోక సంబంధుని కాను కాదా? మీ పాపములో ఉండి మీరు చనిపోవద్దని మీతో చెప్పి నేను ఆయనని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపంలోనే ఉండి చనిపోవద్దని వారితో చెప్పారు. కాబట్టి వారు నువ్వెవరని ఆయన అడగగా యేసు వారితో, మొదటి నుండి నేను మీతో ఎవరినని చెప్పుచుంటున్నావు వాడినే. ఏంటి? మీరు నమ్మితే మీరు మీ పాపముల నుంచి విడుదల పొందుకుంటారు. మీరు ఈ సూచక్రియల నామము, దేవుని నామము, బాప్తిసము నామము, ఇవన్నీ నిజమా? ఇవన్నీ కల్పితాలా? అయితే ఒక మాట, ఇవన్నీ కల్పితాలని నువ్వు అనుకుంటే నీవు నీ పాపంలోనే ఉండే చనిపోతావు అని చెప్పేశారు. హల్లెలూయా. అంటే ఇది కల్పితం అనుకోండి పిల్లరా, లేకపోతే నిజం అనుకోండి. నువ్వు నిజం అనుకుంటేనేమో దేవుని మాటలు బట్టి నడుచుకున్నప్పుడు దేవుడు నీ జీవితంలో వెలుగునిస్తాడు. ఇది అబద్ధం అనుకుంటే నీ పాపంలో ఉండి నువ్వు చనిపోతావు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నువ్వు నమ్మించడానికి ఆయన ఏం చేయడు, ఆయన కార్యం చేయడానికి, అయ్యా నన్ను కనికరించు, నన్ను లేవనెత్తు, నన్ను బలపరచు ప్రభు అని ఆయనను వేడుకుంటే ఆయన కనికరం నీ మీద ఉంటే నిన్ను బాగు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చేటటువంటి మనము ఆయన సమస్తము చేయగలుగుతాడని నమ్మాలి, సమస్తం చేయగలుగుతాడని నమ్మాలి. ఈ మాట ఎవరు చెప్పారు అంటే పిల్లరా, వాడు గుడ్డివాడు కళ్ళు తెరవబడినప్పుడు, వాడు నత్తివాడు, మోహవాడు, చెవిటివాడు, అసలు వాడికి మాటలే రావని అనుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు బయటకు తీసుకొని వెళ్ళి ఆయన ఉమ్ము తీసి ఆ నాలుక మీద రాసినప్పుడు వాడు మాట్లాడితే, ఆ మాట్లాడిన వాడికి చెప్పాడట, మీరు ఈ మాట ఎక్కడ చెప్పమాకండి, ఈడో నేను బాగు చేసిన సంగతి మీరు ఎక్కడ చెప్పమాకండి అని చెప్పి పిల్లల వాడిని పంపివేస్తే వాడేందుకు ఆగుతాడు? మాటలు వచ్చినాడు ఆగుతాడా? వాడు పుట్టిన కాన్ని చదువుకుంటున్నాడు మాట్లాడాలని. అరే నువ్వు మూగోడు ఎక్కడ మాట్లాడుతున్నావు అంటే, వాడు నీకేమెరక, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి నన్ను వేసకపోతే ఆయన ఏదో ఊరు బయటికి తీసుకొని పోయాడు, చెవులలో చేతులు పెట్టాడు, గట్టిగా యెహోవా అని అరిచాడు ఆ బాబు. అప్పటి వరకు నాకు ఏది వినపడేది కాదు. ఆయన యెహోవా అనగానే నాకు ఏదో వినపడింది, అంతా బాగానే ఉంది, కొంచెం వినపడుతుందిలే అని అనుకున్నాను. కానీ ఇంతలో మళ్ళీ ఆయన నోట్లో నుండి ఉమ్ము తీశాడు. ఆయన నోట్లో ఉమ్ము తీసి నా నాలుక మీద రాశాడు. రాస్తే నా నరం మీద టక్కుమన్న సౌండ్ వచ్చింది. తర్వాత నేను బ్యాబ్యా అంటే మాటలు వస్తున్నాయి. ఇక వాడు ఇదంతా చెప్పాడు, కోసం వచ్చినట్టుగా చెప్తే వాళ్ళు విన్నటువంటి వాళ్ళు అనుకున్నారట, ఈయన సమస్తము చేయగలుగుతాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతాలు జరిగినటువంటి వాడు, ఆశ్చర్యకార్యాలు జరిగినటువంటి వాడు చెప్పగలుగుతాడు. యేసుక్రీస్తు ప్రభువారికి సమస్తము సాధ్యమే. మరి ఎవరికయ్యా సాధ్యం కాంది అని అంటే, మనకేం సాధ్యం కావు? దేవుని మాటలు నమ్మటానికి మనకు సాధ్యం కాదు. దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా బ్రతకడానికి మనకు సాధ్యం కాక మనమే వెనక్కి తిరిగిపోతాం తప్ప ఆయన ఎప్పుడూ కూడా నిన్ను బాగు చేయడం నా వల్ల కాదు, లేకపోతే నిన్ను అభివృద్ధి చేయడం నా వల్ల కాదని ఆయన ఎవరితో చెప్పలేదు. పిల్లలు చూడండి, మార్కు